అన్నయ్య ఎందుకు అలా అరిచారు? ఈ మధ్య నన్ను అందరూ వెనక నుంచి వచ్చి భయపెడుతున్నారు. ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పారన్నయ్య. ఎవరు? గౌరీ గారు. ఆహా, చెప్పిందా? ఆ మాత్రం దానికి మీరు అరవాలా? ఆవిడ నన్ను అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని రిస్ట్రిక్షన్స్ పెట్టడమే కాకుండా మిమ్మల్ని ఇద్దరిని కూడా కాపలా పెట్టిందనమాట. నీ మంచికి వస్తుంది కదా అన్నయ్య. ఏంట్రా నా మంచి? ఆ గదిలో ఏమైనా దయ్యాలు భూతాలు ఉన్నాయా? అయినా గౌరీ గారు మరీ టూ మచ్ అయిపోయారా? నేను కామ్గా భరిస్తున్నానే కదా ఈ వేషాలన్నీ వేస్తున్నారు అందరూ కలిసి. భరించడం భర్త బాధ్యత అన్నయ్య. భర్త బాధ్యత? ఎవర్రా? మాయా, కొంచెం త్వరగా పోనివా ప్లీజ్. ఏమైంది అబ్బాయి? ఆఫీస్ నుంచి సడన్ గా తీసుకొచ్చేసా, ఏమైంది? తర్వాత చెప్తాను మాయా, ముందు త్వరగా పోనివు. అది కాదబ్బాయి, చెప్తేనే కదా అర్థమవుతుంది. ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లోకి పాము వచ్చిందంట. అవునా? ఎవరికేం కాలేదు కదా? ఎవరికేం కాలేదు మాయా, కానీ అమ్మ నాన్న గురించి తెలుసుకోవడానికి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళింది. నాన్నకి వాళ్ళ సర్పగండం ఉందని చెప్పారంట. ఇప్పుడు పాము కూడా రావడంతో ఏం జరుగుతుందో ఏమోనని అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. వెంటనే స్నేక్ క్యాచర్ ఎవరినైనా పిలిపించమని చెప్పుండాల్సిందే. ఆల్రెడీ ఏదో సర్వీస్ ఏజెన్సీని కాంటాక్ట్ చేశారంట. వాళ్ళెవరో స్నేక్ క్యాచర్ని పంపిస్తారని ఫ్రెండ్ చెప్పాడు. టెన్షన్ పడకబ్బాయి, శంకర్ గారికి ఏం కాదు. ఎవరు మాయా? మా అన్నయ్య గ్యాంగ్ లో ఒకతన్ని మేనేజ్ చేసి మనకి ఇన్ఫార్మర్ గా ఉంచాను. మా అన్నయ్య ఏం ప్లాన్ చేసినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. తనే కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. చెప్పు సాయి. మేడం, రాకేష్ సార్ ఏదో ప్లాన్ చేస్తున్నారు మేడం. అవునా? మారు వేషంలో అక్కడికి రాబోతున్నారు మేడం. సాయి, అది ఇంపాసిబుల్. ఆ ఇంట్లో అడుగు కూడా పెట్టలేడు. నేను ఆల్రెడీ చెప్పి చూశాను మేడం, అస్సలు నా మాట వినట్లేదు మేడం. మరీ పైగా మీకు అసలు విషయం తెలియదని నన్ను కూడా బెదిరించారు మేడం. సాయి, ఏదో ఒకటి చేసి అన్నయ్య నాపు. లేదు మేడం, నా వల్ల కాలేదు మేడం. సార్ ఆల్రెడీ బయలుదేరిపోయారు. అలాగే సాయి, థ్యాంక్ యూ, నేను చూసుకుంటాను. ఏం చెప్పాడు మాయా? శంకర్ గారు బయటకు వెళ్లడం లేదని ఇంట్లోనే అటాక్ చేసేలా మా అన్నయ్య ఏదో ప్లాన్ చేస్తున్నాడంట. వాట్? అసలు మీ అన్నయ్య ఈ జన్మలో మారడేమో. అయినా ఇంట్లో ఎలా అటాక్ చేస్తాడు? దట్స్ ఇంపాసిబుల్. లేదబ్బాయి, నాకేదో డౌట్ గానే ఉంది. ఎలా రాగలడు? ఏం సోర్స్ ఉంది? ఆల్రెడీ ఏదో సర్వీస్ ఏజెన్సీని కాంటాక్ట్ చేశారంట. వాళ్ళు ఏదో స్నేక్ క్యాచర్ని పంపిస్తారని ఫ్రెండ్ చెప్పాడు. అబ్బాయి, ఇందాకేదో సర్వీస్ ఏజెన్సీ గురించి కాల్ చేశారని చెప్పావు కదా? అవును. మేబీ మా అన్నయ్య స్నేక్ క్యాచర్ లా వస్తాడేమో. ఏమంటున్నావు మాయా? దర్స్ అ ఛాన్స్ అబ్బాయి. మేబీ యు ఆర్ రైట్ మాయా. మీ అన్నయ్య ఖచ్చితంగా అలాంటి ప్లాన్ ఏదో చేసుంటాడు. నేను ఇప్పుడే ఫ్రెండ్కి కాల్ చేస్తాను. నమస్కారం అయ్యా. నమస్కారం. ఎవరు నువ్వు? నా పేరు సత్య అయ్యా. ఏం పని మీద వచ్చావు? పావును పట్టుకోవడానికి వచ్చానయ్యా. నువ్వు పాములు పడతావా? జెండకి ఏదో డౌట్ వచ్చినట్టుంది. అదేందయ్యా అంత మాట అన్నారు? ఇంత పెద్ద పావునైనా ఇట్టే పట్టేస్తాను. ఎలా? చేత్తో పట్టుకుని జేబులో వేసుకుని వెళ్తావా? అదేం కాదయ్యా. మరైతే నీ సామాన్లు అవి లేవే? తెచ్చుకున్నానయ్యా. పావుందో లేదో తెలుసుకొని ఆ తర్వాత నా వస్తువులు అట్టుకొద్దామని బయట పెట్టాను. చూడు, పాము నిజంగానే ఉంది. ముందు వెళ్ళి నీ సామాన్లు తెచ్చుకో. అట్టగనయ్యా. ఇవేనయ్యా ఈ బోరుది. ఆ పావును బట్టి ఈ బుట్టలో ఎట్టేస్తాను. అవును,
ఆ బోర ఊదకుండా పామును పట్టలేవా? ఓ పట్టెత్తనయ్యా, కానీ ఎందుకయ్యా? ఏం లేదు, ఇంట్లో పామున్న విషయం మా అందరికీ తెలుసు, ఒక్క శంకర్కి తప్ప. ఒకవేళ శంకర్ గాని నిన్ను అడిగితే బాత్రూమ్ శుభ్రం చేయడానికి వచ్చానని చెప్పు. నేను కూడా అదే మాట చెప్తాను. అట్టగనయ్యా. రేయ్, పక్కనే ఉన్నాను కదా, ఇస్సిస్తని సౌండ్ చేస్తావేంటి? నేనెందుకు పిలుస్తాను రా? తాగు. పిలవలేదా? మ్హూ. మరి నాకు పిలిచినట్టు అనిపించింది ఏంటి? రేయ్, నువ్వే కదా పిలిచింది? పిలిచి పిలవలేదంటున్నావేంటి? నేనెప్పుడు పిలిచాను? గమ్మున్ టీ తాగు.